హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి పండుగ రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా మేమైతే అందరం కలిసి ఊరైతే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. అన్నయ్య అయితే తీసుకెళ్ళడానికి వచ్చారు, చెల్లి వాళ్ళని మమ్మల్ని. పిల్లలైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ఊరు వెళ్తున్నాం కదా, కార్లో సాంగ్స్ పెట్టుకుని ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా మాకు కూడా హ్యాపీనే అనుకోండి. ఊరు వెళ్ళడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పండగైతే ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా మేము ఊరు వెళ్ళిన రోజైతే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా 2 అవర్స్ 3 అవర్స్ వెయిటింగ్లోనే ఉన్నామన్నమాట. అంత జనాలు అందరూ ఊరు వెళ్తున్నారు పండగకి. ఇంకా తప్పదు కదా, ఇంక వెళ్ళాల్సిందే. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోలకైతే వెళ్దాము. ఇంకా ముగ్గులు అయితే వేస్తున్నాము. ఇక్కడైతే చిన్న ముగ్గు వేస్తున్నామండి. కలర్స్ తీసుకుపోవడం మర్చిపోయాము. ఇక్కడే తీసుకున్నాం కానీ మర్చిపోయాం అనమాట. ఇంకా ఊర్లో అంత పెద్ద కలర్స్ అయితే ఏం బాగాలేవు. మా అమ్మాయి అయితే, మా చెల్లి వాళ్ళ పాప ఒక 2-3 కలర్స్ తీసుకొచ్చింది. ఇంకా వాటితోటే వేసేసామన్నమాట. సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ముగ్గులే అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట. ఇంకా మా సైడ్ అయితే భోగి రోజు అయితే స్పెషల్గా పులగమన్నం అయితే చేస్తారు. పులగమన్నం అంటే నువ్వులు ఉన్నాయి కదా, నల్ల నువ్వులు అయితే ఏంపేసి దంచి ఇంకా ఆటలతోటి అన్నం వండుతారనమాట. అది ఖచ్చితంగా చేస్తారంట మా సైడు. ఎందుకంటే సంక్రాంతి అంటే కొంచెం కీడు పండుగ అంటారు మా సైడు. అందువల్లనో ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే వండుతారనమాట. అన్నం రైస్ అవుతుంటే ఈ నువ్వులు దంచేసి పొడి అందులో వేస్తారనమాట. ఖచ్చితంగా ఆ రోజులు కొంచెమైనా ఈ రైస్ అయితే వండుతారనమాట. ఒక గ్లాస్ అయినా, తినని వాళ్ళైనా సరే ఒక గ్లాస్ రైస్ అయితే పెడతారు. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా చేస్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా వైట్ రైస్ కూడా వండినాం అనమాట. వైట్ రైస్, పులగమన్నం, వీటికి కాంబినేషన్గా ఆ రోజు వచ్చేసి మాకు పప్పు చారు చేసిందమ్మ. పప్పు, టమాటా పప్పు వేసిందనమాట. ఇంకా ఆ రోజు ఏమి స్పెషల్ నాన్ వెజ్లు ఏం చేసుకోరు అనమాట. ఇంకా పప్పు, దానికి ఇంకో కాంబినేషన్ ఏమంటే పచ్చి పులుసు. ఇప్పుడు అందరు ఫ్యాషన్గా చారు, చింతపండు చారు, రసము అంటున్నారు. ఊర్లో అయితే మా సైడు పచ్చి పులుసు అనమాట. చింతపండుది పచ్చిగా రసం తీసి పోపేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పానకం అనమాట. పులగమన్నానికి పానకం, బెల్లంతో చేసిన పానకం అనమాట. కాంబినేషన్ అనమాట, బెల్లన్నానికి పానకం. ఇంకా ఇంకా సాయంత్రం అయితే భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా మేము అందరం కైట్లు అయితే ఎగిరేసాం బిల్డింగ్ పైకి వెళ్ళేసి. ఇంకా పిల్లలతో పాటు మేము కూడా కాసేపు అయితే సరదాగా కైట్లు అయితే ఎగిరేసామన్నమాట. చూసారు కదా. ఇంకా ఎగిరేసిన తర్వాత ఓన్లీ సంక్రాంతికి అయితే మా సైడ్ అంత పెద్దగా అయితే ఏం చెయ్యరు. ఇంకా నేను కూడా పెద్దగా అయితే వీడియో పెద్దగా ఏం తీయలేదు. కొంచెం కొంచెం క్లిప్ ఉంటే అవే వీడియో తీసాను అనమాట. కైట్లు అయితే ఎగిరేసిన ఊర్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చుట్టూ చెట్లే ఉంటాయి అనమాట. వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు 2-3 పెట్టాను. ఇంకా మా చిన్నోడు, పెద్దోడు, మా చెల్లి వాళ్ళ పాపలు అందరూ ఎగిరేసారనమాట. గాలి అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా గాలి మంచిగా వస్తే కైట్ అనేది చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుందంట. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా మళ్ళీ మేము పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మురుకులు, పూరీలు, కారపప్పులు అయితే చేసాము. ఇంకా మా అమ్మ అయితే పిండి కలుపుతుంది. ఇక్కడ నైట్ టైం చేసాము. పొద్దున అంతా పిల్లల హడావుడి ఉండి ఇంకా మురుకులు అయితే చెయ్యనివ్వరు అనేసి వాళ్ళు తిన్న తర్వాత స్టార్ట్ చేసాం పడుకోబెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పటివరకే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు ఎలా పండగ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.